ముంబై వంటి మహానగరంలో రెండో విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి 25 ఏళ్లకు పైగా సమయం. బెంగళూరులో రెండో విమానాశ్రయం ఏర్పాటు కోసం దశాబ్ద కాలం అవుతున్నా ఎటూ తేలని పరిస్థితి. కానీ భోగాపురంలో ఏడాదిన్నరలోపే రెండో విమానాశ్రయం పూర్తి చేసిన ఘనత చంద్రబాబు గారిది. భోగాపురం విమానాశ్రయం కోసం 2016లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, భూసేకరణ పూర్తి చేసి 2019లో పనులు ప్రారంభించారు చంద్రబాబు. మధ్యలో ప్రభుత్వం మారడంతో ఎయిర్పోర్ట్ వర్క్ ని ఆపేయడమే కాక 2023లో ఆ ఎయిర్పోర్ట్ కి మరోసారి శంకుస్థాపన చేశారు నాటి సీఎం జగన్. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను శరవేగంతో తిరిగి ప్రారంభించి కేవలం ఏడాదిన్నరలో అత్యుత్తమ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ కు సిద్ధంగా ఉంది. 6 నెలల్లో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు దూరదృష్టితో 5,000 ఎకరాల్లో శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించడంతో 25 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ కు మరో ఎయిర్పోర్ట్ అవసరం రాలేదు. ఒక విజన్తో ఫ్యూచర్ ని ముందే చూసి భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేసి దాని ప్రకారం పని పూర్తి చేస్తారు చంద్రబాబు. అందుకే ఆయన పనికి ప్రజలతో పాటు ప్రత్యర్థులు కూడా ఫుల్ క్రెడిట్స్ ఇస్తారు. చంద్రబాబు విజన్ కి ప్రతిరూపం, ఆయన కృషి పట్టుదలకు తాజా నిదర్శనం భోగాపురం ఎయిర్పోర్ట్. బాబుగారి ఊపు చూస్తుంటే త్వరలో అమరావతిలోనూ తర్వాత తిరుపతిలోనూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు నిర్మించడం ఖాయంగా కనిపిస్తోంది.